నమస్కారం కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను జగదీష్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 14న విశాఖ రైల్వే మైదానంలో జరుగుతున్న సారథ్యం ముగింపు బహిరంగ సభ. ముఖ్య అతిథిగా పాల్గొంటున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగే పార్టీ భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. విశాఖ ఉక్కులో స్థానికులను కాదని స్థానికేతరులను కాంట్రాక్టు పనుల్లో పెట్టుకుంటే ఉపేక్షించాం వెల్లడించిన టీడీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఈ నెల 14వ తేదీన విశాఖ రైల్వే మైదానంలో జరుగుతున్న సారథ్యం ముగింపు బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో గాజువాకలో పార్టీ నేతలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి కరణంరెడ్డి నరసింహరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరిశీలకులుగా విచ్చేసిన యార్లగడ్డ రామ్కుమార్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ పాలన పథకాలపై సందేశాన్ని ఇవ్వనున్నారని చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం తర్వాత జరుగుతున్న సభకు నియోజకవర్గం నుంచి 5,000 మందిని తరలిస్తున్నట్లు నరసింహరావు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సారథ్యం సభ ప్రారంభం అవుతుంది అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, సిరసపల్లి నూకరాజు, సోంబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి మన విశాఖ రైల్వే గ్రౌండ్లో గౌరవ మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు చేపట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త పర్యటన సారథ్యం ముగింపు సభకి, ఈ యొక్క మొదటి విడత సారథ్యం ముగింపు సభకి ముఖ్య అతిథులుగా మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివారు శ్రీ జేపీ నడ్డా గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఇప్పటికే మాకు జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు జరిగాయి. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి పరిశీలకులుగా కాకినాడ నుంచి పెద్దల శ్రీ యార్లగడ్డ రామ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి దిశానిర్దేశం చేశారు. 20 వార్డుల నుంచి కూడా 5,000 మంది తరలి వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సినటువంటి బస్సులు, ఆటోలు, ఎక్కడి నుంచి ఏ బస్సులు బయలుదేరుతాయి వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా జిల్లా ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకులు శ్రీ సిరసపల్లి నూకరాజు గారు, కార్యదర్శి గారు శ్రీ సోంబాబు గారు, మా అసెంబ్లీ ఇన్ఛార్జి గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు దేనకొండ కృష్ణరాజు గారు, అదేవిధంగా సోమశేఖర్ గారు, నాగేశ్వరరావు గారు, కట్టా పద్మ గారు అందరూ పాల్గొన్నారు. మనకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇటీవలే జిఎస్టీ సరళీకృతం చేసి ఎంతో మంది మధ్యతరగతి వారికి, అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దాని మీద ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. మనకి ఆదివారం ఉదయం 14వ తేదీ ఉదయం 10 గంటలకి రైల్వే గ్రౌండ్ లో జరిగే ఈ యొక్క భారీ బహిరంగ సభకి భారీగా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు గాజువాకలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేపు 14వ తారీఖున జరగనున్న సారథ్య ముగింపు సభకు ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, ప్రతి వార్డు నుంచి కూడా సన్నాహ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ కన్నరెడ్డి నరసింహరావు గారు, అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ సిరసపల్లి నూకరాజు గారు, లకరాజ్ సోంబాబు గారు, నాగేశ్వరరావు గారు, సోమశేఖర్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి యార్లగడ్డ రామ్ కుమార్ గారు విచ్చేసి ఉన్నారు. ఈ గాజువాకలో నుంచి ఏ విధమైన ఏర్పాట్లు అన్ని సమీక్ష సమావేశానికి విచ్చేశారు. ప్రతి వార్డు నుంచి కూడా బూత్ స్థాయి నుంచి కూడా బయలుదేరిన సంకల్పం చేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశాఖపట్నం జిల్లా వారికి చెందిన వారు ఉండడం, ఆ చెందిన వారి ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు నడ్డా గారు రావడం, అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి బూత్ స్థాయి నుంచి కూడా కార్యకర్త వేదికగా అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. తారీఖు రైల్వే గ్రౌండ్స్ లో జరిగే సారథ్యం ముగింపు సభకు జేపీ నడ్డా గారు ముఖ్య అతిథిగా వస్తున్న తరుణంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి
మా గాజువాక నియోజకవర్గానికి కాకినాడ నుంచి రామ్ కుమార్ గారిని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఆయన సమక్షంలో ఇప్పుడే గాజువాకలో వివిధ మండలాలు వార్డులలో మా బలబలాలు ఏ వార్డు నుంచి ఏ మండలం నుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయి అన్న దాని మీద ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో కేఎన్ఆర్ గారు, కృష్ణరాజు గారు తదితర గాజువాక పెద్దలందరూ ఇందులో పాల్గొని ప్రతి మండలానికి భోజన వ్యవస్థ కానీ ఆ రోజు బస్సులు ప్రయాణం అయ్యే స్పాట్ విషయం కానీ అన్నీ చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వైజాగ్లోనే కాదు టోటల్ ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం ది బెస్ట్ భారతీయ జనతా పార్టీ ఏ పని చెప్పినా ఇప్పటికే విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందులో మా గాజువాక్ కూడా చాలా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానాన్ని నిలబెట్టుకునే విధంగా మేమంతా కలిసి ఈ సభని 14వ తారీఖు రైల్వే గ్రౌండ్స్లో జరిగే ఈ సారథ్యం సభని విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగే పార్టీ భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్ తొలిసారిగా అనకాపల్లికి విచ్చేసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 4 రోడ్ల సమీపంలో చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చాయ్ పే లాంటి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రధాని మోడీ ప్రధానిగా ఉన్న చాయ్ పే కార్యక్రమం ప్రాధాన్యతను విడవలేదన్నారు. అనంతరం అనకాపల్లిలో బీజేపీ పార్టీ ప్రజా పోరాటాల్లో విస్తృతంగా పాల్గొన్న బొడ్డెడ అచ్చెన్నాయుడుకు నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, కార్యదర్శి సురేంద్రమోహన్, గొర్లె రామనాయుడు, డాక్టర్ రత్నభరత్, ఈశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఈ కష్టకాలం కొద్ది సమయమే మనం తప్పనిసరిగా లేచి నిలబడతాం. ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా మనం తప్పకుండా కొత్త మార్కెట్లు వెతుకుదాం. వాళ్ళందరికీ ఊరటిస్తామని చెప్పండి. ఎక్కడ అధైర్యపడితే చెప్పండి అని చెప్పారు. ఆయన చెప్పారు మనం మరొకసారి స్వదేశీ ఉద్యమం ప్రారంభించాలని చెప్పారు. భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్ అవ్వాలి, స్వయం సమృద్ధి భారత్ గా మారాలి. మనందరం కూడా మన ఊర్లో తయారయ్యే వస్తువుల్ని కొనడం, ఆ వస్తువులనే మనం వాడటం తప్పనిసరిగా చేయాల్సిన గొప్ప కర్తవ్యం మనందరి మీద ఉంది. స్వదేశీ ఉద్యమం అంటే మన దేశానికి స్వతంత్రం రావడానికి ఒక మహోద్యమంగా మనం భావించాలి. మరొకసారి అగ్రరాజ్యాలు మనపై చేసే పెత్తనానికి తిలోదాఖలు వచ్చే విధంగా మనందరం కూడా వోకల్ ఫర్ లోకల్ అనే విషయాన్ని మనం గుర్తించి మన ప్రాంతంలో తయారయ్యే వస్తువుల్ని మనం కొనటం, ఆ వస్తువులు కొనే విధంగా ప్రజల్ని తయారు చేయటం, మన గ్రామాల్లో పండించే పంటలు మనమే కొనేటట్టు, మన ప్రాంతంలో పండే ఏవైతే చేనేత కార్మికులు తయారు చేసే చేనేత వస్త్రాన్ని, చేతి కార్మికులు తయారు చేసే అనేక రకాల వస్తువుల్ని, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, సాలి వీళ్ళందరూ తయారు చేసే వస్తువులు మనం వాడే విధంగా మన వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. ఏ వస్తువులు మీరు నిత్యావసర సరుకులుగా వాడుతున్నారు అవి దేశంలో తయారయ్యా లేవా అని మనం ఒకసారి ఆలోచించి మనం అందరం పెద్ద ఎత్తున స్వదేశీ ఉద్యమం చెయ్యాలి. దేశాన్ని స్వయం సమృద్ధి భారతంగా నిర్మాణం చేయాలని చెప్పారు. మొన్న ఆగస్టు 15న ఆయన ఎర్రకోటపై నుంచి మనకి సందేశం ఇచ్చారు. కనుక మనందరూ కూడా తప్పనిసరిగా స్వదేశీ ఉద్యమంలో ముందుకెళ్లాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మనందరం కూడా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఆకాశాత్ పతితోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని ఏకైక శ్లోకం చెప్పాడు. ఆ యొక్క చికాగో సర్వపత మహాసభలో ఏ విధంగా వర్షాలు పడి అనేక నదుల ద్వారా సముద్రాన్ని చేరుతుందో, మీరు ఏ ఆరాధనా పద్ధతిని అవలంబించినా చివరికి ఆ పరమేశ్వరుని దగ్గరికి చేరుతుంది. ఆ విధంగా సర్వ ధర్మ సమభావన ఏక సత్య ప్రతిపాదన చేసే దేశం నుంచి మీ ముందుకు వచ్చానని చెప్పి నా సోదరుమానాలని అమెరికాని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఆయన అప్రతిఘాతంగా 2 సంవత్సరాల పాటు అమెరికా, యూరోప్ ఖండాన్ని తిరిగి భారతదేశాన్ని ఆ దేశానికి పరిచయం చేస్తే భారతదేశ గొప్పతనానికి వాళ్ళందరూ కూడా స్వామి వివేకానంద పాదాక్రాంతమయ్యారు. ఒక్కసారి భారత జాతి లేచి నిలబడి నాది గొప్ప జాతి, నాది గొప్ప దేశం, నాది గొప్ప ధర్మం అని చెప్పి స్వరాజ్యమైన జన్మ హక్కుని స్వతంత్రం సాధించడమే నా లక్ష్యం అని చెప్పి అనేక మంది స్వతంత్ర సైనానులు కదిలి మన దేశానికి స్వేచ్ఛ స్వతంత్రం రావడానికి అతి ముఖ్యమైన కారణం సెప్టెంబర్ 11, 1893 అని గుర్తించుకోవాలి. అటువంటి
పర్వదినాన ఇవాళ నేను అనకాపల్లి ఒక సభలో మన యొక్క సారథ్య కార్యక్రమం జరగటం నిజంగానే ఆనందం. ఈ యొక్క సారథ్య కార్యక్రమానికి ప్రారంభంలో ఇవాళ మన అనకాపల్లికి సంబంధించిన అనేక మంది వైతాళికులు, ముఖ్యంగా అనకాపల్లి అంటే బెల్లాన్ని చిరునామాగా మారి దేశంలోనే అతిపెద్ద మార్కెట్ గా నెంబర్ 1 గా చేసిన వ్యక్తి బొడ్డేటి అచ్చెన్నాయుడు గారికి ఇవాళ ఉదయాన్నే నివాళులు అర్పించి ఈ యొక్క యాత్ర ప్రారంభించడం జరిగింది. చాలా మందికి అచ్చెన్నాయుడు గారు ఎవరో చెప్పి తెలియదు. నిజంగానే మన హై స్కూల్ గ్రౌండ్ పక్కన ఒక చెరసాలలో బంధించిన వ్యక్తిగా ఉంటాడు. చాలా మంది ఎవరు అనుకుంటారు. ఇవాళ మా పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే అటువంటి గొప్ప మహానుభావుడికి నివాళులు అర్పించి మన అనకాపల్లి పర్యటన ప్రారంభించడం, ఆయన సహకార రంగానికి చేసిన ఎన్నలేని సేవలు, సహకార సంబంధించిన నాయకుడిగా ఆయన కొనియాడుతూ సహకార ద్రష్ట అనే ఒక బిరుదిచ్చాడు. మన ప్రాంతంలో సహకార రంగానికి సంబంధించిన మార్కెటింగ్ సొసైటీని ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి. 1927లో అనకాపల్లిలో ముఖ్యంగా బెల్లం వ్యాపారం చేస్తూ బెల్లానికి సరైన గిట్టుబాటు ధర రావటం లేదు, తూకం సరిగ్గా ఉండటం లేదు కనుక ఒక సొసైటీ ఏర్పాటు చేసి రైతులందరికీ సరైన ధర ఇవ్వాలి అని చెప్పి, సరైన విధంగా వాళ్ళకి ఆ యొక్క తూకం ఇవ్వాలని చెప్పి స్ప్రింగ్ తూకాన్ని మొదటిసారి తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు. అలాగే సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి 5,000 మంది రైతులు, ముఖ్యంగా బెల్లం రైతుల్ని ఏకీకరణ చేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి, అంటే కోఆపరేటివ్ బ్యాంక్ ఏర్పాటు చేసి, అలాగే మన సొసైటీని ముందుకు తీసుకెళ్లి మార్కెట్ యార్డ్లో బెల్లానికి ఆయన వచ్చినప్పుడు రూపాయి ఉండేది. ఆయన ఒక సంవత్సరంలోనే 10 రూపాయలు బెల్లం ధర పలికే విధంగా చేశాడంటే ఆ విధంగా ఈ ప్రాంతానికి చేసిన ఎనలేని సేవ. ఇక్కడ ఆద్యం పోసాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోఆపరేటివ్ మూవ్మెంట్ ఏదైతే ఉందో, బ్యాంకులు కానీ, షుగర్ మిల్స్ కానీ, అనేక ఇతర మార్కెట్ యార్డ్లు కానీ. విశాఖ ఉక్కులో స్థానికులను కాదని స్థానికేతరులను కాంట్రాక్టు పనుల్లో పెట్టుకుంటే ఉపేక్షించబోమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు పాతగాజువాక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావులు మాట్లాడుతూ విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే దానిపైన వైసీపీ విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. అలాగే వేదిక పైన కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం అండి. మరి ఒక విషయాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు గౌరవ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్ గారు, గంధం శ్రీనివాస ఆధ్వర్యంలో ఒక విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తారు వారు. ముందుగా ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంటు కార్మికులన్నా, నిర్వాసితులన్నా, అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరన్నా తెలుగుదేశం పార్టీకి కానీ, అలాగే గాజువాక శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, లేకపోతే కూటమి ప్రభుత్వానికి కానీ అపారమైన ప్రేమాభిమానులు ఉన్నాయి. ఈ సంస్థ ఎన్నిప్పుడు కష్టాల్లో ఉన్నా గతంలో ఆదుకున్నది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వమే. ఈరోజు కూడా 14,000 కోట్ల రూపాయలు పరిశ్రమ పరిరక్షణ తీసుకొచ్చి కార్మికుల్ని, నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారిని ఒప్పించి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, స్థానిక పార్లమెంట్ సభ్యుల కృషితో, పల్లా శ్రీనివాస్ గారు చొరవతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన ప్యాకేజ్ తీసుకొచ్చి ప్లాంట్ను పరిరక్షించాం. అదే దురదృష్టమైన సంఘటన ఏంటంటే కొంతమంది అంటే వైకాపా ఇచ్చిన చిల్లరకి ఆశపడి కొన్ని వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సిపిఎం, అలాగే సిఐటియు ప్రభుత్వం పైన, కూటమి నాయకులపైన అవాకులు చవాకులు మాట్లాడుతూ నిర్వాసితుల్లోనూ అలాగే కార్మికుల్లోనూ అనేక ఆందోళన కలిగించే చర్యలు పాల్పడుతున్నారు. ఇది అత్యంత బాధాకరము, అత్యంత ఆక్షేపణీయము. మేము ఒకటే చెప్తున్నాం, ఈ గాజువాకలో కాదు రాష్ట్రంలో ఎక్కడ ఎవరిని అడిగినా గౌరవ శాసనసభ్యులకి, పల్లా శ్రీనివాస్ గారికి నిర్వాసితులన్నా, కార్మికులన్నా, కాంట్రాక్ట్ కార్మికులన్నా అపారమైన ప్రేమ. దాన్ని ఎవ్వరూ చెరిపేయలేరు. ఏదో కొంతమంది చిల్లర రాజకీయాలు పాడుతూ తమ ఉనికిని చాటుకోవడానికి తప్పులు చేస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు, నిర్వాసితులు తొలగించారని చెప్పి రకరకాల
ప్లాంట్ని పరిరక్షణలో భాగంగా కొన్ని నిర్ణయం తీసుకొచ్చారు. కొంతమంది ఇబ్బంది కలగడం అది వాస్తవమే. అయితే మేము కోరేది అంటే యాజమాన్యం కూడా మానవీయ కోణంలోనే ఈ సమస్యను పరిష్కరించాలని మరి పల్లా శ్రీనివాస్ గారు ఇచ్చిన ఆదేశాల మేర వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మానవీయ కోణంలోనే పరిష్కరించారు. ఎందుకంటే నిర్వాసితులు భూములు ఇచ్చారు. దశాబ్దాల కాలంగా కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా పనిచేస్తూ ఈ సంస్థ పరిరక్షణ పనిచేశారు. అయితే మా ఆక్షేపణ ఏంటంటే కొంతమంది కాంట్రాక్టర్ కార్మికుల్ని గోస్ట్ ఎంప్లాయీస్గా తెచ్చుకొని కొంతమంది యూనియన్ నాయకులు అది వారిని అన్యాయం చేసి వారిని డబ్బులు వసూలు చేశారు అన్న దాని మీద మా ఆక్షేపణ తప్ప మేము ఎన్నడూ కూడా కార్మికుల విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులన్నా నిర్వాసితులన్నా అక్కడ సంస్థకు పరిరక్షణ పనిచేసిన ప్రతి ఒక్కరన్నా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ పల్లా శ్రీనివాస్ కానీ భరత్ గారికి కానీ ప్రతి ఒక్కరికి ప్రేమాభిమానులు దాన్ని ఎవరూ చెరిపేయలేరు. అయితే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాం, కొంతమంది ఏం చేస్తున్నారంటే స్థానికులను తొలగించి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఉపాధి అవకాశం దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మా డిమాండ్ ఒకటే, ముందుగా నిర్వాసితులకి భూములు త్యాగాలు చేసిన నిర్వాసితులకి మొదట ఉపాధి కల్పించాలి. అలాగే ప్లాంట్ను నమ్ముకొని సుదీర్ఘ కాలం పాటు కాంట్రాక్ట్ కార్మిక పరిచయం మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. స్థానికులకి అవకాశం కల్పించిన తర్వాత ఒకవేళ ఏదైనా ఉంటే మిగతా జిల్లాలకు ఇవ్వాలి. అలాగే రాష్ట్రంలో ఏమైనా ఉంటే తప్ప వాస్తవంగా స్థానికులకి అవకాశం కల్పించాలని చెప్పేసి మా డిమాండ్. దాన్ని మీరు ముందుగా యాజమాన్యం ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. గనులు ఇచ్చాం, గర్భం నుంచి ఇసుక ఇచ్చాం, రకరకాల పరిరక్షణకి కావాల్సిన అన్ని విధాల సహకరిస్తున్నారు. కానీ యాజమాన్యం వారు కూడా దయచేసి స్థానికులు నిర్వాసితులకు కానీ సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు కానీ మీరు మొదట ఉపాధి కల్పించిన తర్వాతే మీరు మీ కార్యక్రమం చేయాలి. మరి ఎందుకంటే ప్లాంట్ని కాపాడుకునేది వారే కాబట్టి వారికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇతర రాష్ట్రాల వారికి మీరు అవకాశం ఇస్తే లేనిపోని సమస్యలకు మీరు గురి కావస్తుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈ సమస్యని యాజమాన్యం మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మీడియా సోదరులకి అదేవిధంగా వేదిక మీద పెద్దలందరూ కూడా కార్యకర్తలకి నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. నా సహచర కార్పొరేటర్ అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నిన్న స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల నుంచి ఎక్కువగా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ వర్కర్గా చేయించుకోవడానికి మళ్ళీ మేనేజ్మెంట్ తీసుకొచ్చి అక్కడ నిన్న సేఫ్టీ చేసేటప్పుడు ఎవరైతే నిర్వాసితులు ఆర్కార్డ్ హోల్డర్ ఉన్న వాళ్ళు గతంలో స్టీల్ ప్లాంట్లో చేస్తూ వాళ్ళని చాలామందిని తీసేశారో వాళ్ళ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళని గౌరవ చేయడం జరిగింది. ఎందుకంటే 8,000 పైచీలకే ఇంకా ఆర్కార్డులు ఉండిపోయాయి. వాళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్లో ముందు ఉపాధి కల్పించాలి. వాళ్ళు కల్పించుకుంటా ఈ గత 3-4 సంవత్సరాలుగా 3-4 నెలల నుంచి సుమారుగా 4 నుంచి 5,000 ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తీపిచ్చేసి, ఎందుకంటే ఎక్కువ అయిపోయారు, గతంలోనే ఎక్కువ వేయించేసుకున్నారు, దానివల్ల మాకు అవసరం లేదు మేము తీసేస్తున్నాం అని చెప్పేసి మేనేజ్మెంటు అదేవిధంగా సీఎండీ కూడా స్టేట్ గవర్నమెంట్కి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం కూడా నమ్మి అవును ఎక్కువ అవుతుందేమో చెప్పేసి తీసేయడం, తర్వాత దానివల్ల లోకల్గా ఉన్న నాయకులు మేము ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు పరిస్థితి ఉంది. స్థానిక శాసనసభ్యులు కానీ లోకల్గా ఉన్న కార్పొరేటర్లు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైతే ఈ ఒరిస్సా నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఎవరినైతే తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్లో పని చేయించాలనుకుంటున్నారో వాళ్ళు తక్షణమే అది విరమించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒరిస్సా మన ఉద్యోగం కోసం అక్కడ టెస్ట్ ఉందంటే టెస్ట్ కోసం వెళ్ళేటప్పుడు వెళ్తే మన సర్టిఫికేట్లు తీసుకొని చింపే పరిస్థితి ఉంది అక్కడ ఒరిస్సాలో ఉన్న అక్కడ ఉన్న ప్రజలు. మా ప్రాంతంలో మేమే చేసుకోవాలి, ఎవరో ఇతర రాష్ట్రాల నుంచి రాకూడదని చెప్పే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఏ విధంగా పనిచేస్తారు? ఇక్కడ ఎవరో లేకపోతే, ఇక్కడ చేయడానికి మనుషులు లేకపోతే ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలను తెచ్చుకోవాలి. ఇక్కడ కాంట్రాక్టర్ వర్కర్లు కానీ అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో భూములు కోల్పోయిన సుమారు 8,000 మంది ఆర్కార్డ్ హోల్డర్లు కానీ వాళ్ళకి ముందు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి.
మా ఎమ్మెల్యే గారి స్టాండ్ అదే, మా స్టాండ్ కూడా అదే. మొన్న మీ మాట్లాడే విషయంలో కూడా ఎక్కువ అయిపోయారు, మేనేజ్మెంట్ ఎక్కువ మంది నేర్పించుకుంది, వాళ్ళు కొంతమంది ఇతరత్ర పనులు చేసుకుంటున్నారని చెప్పాను తప్ప ఇటు స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం కానీ లేదంటే కాంట్రాక్ట్ వర్కర్ల కోసం వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మేము మాట్లాడే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితి వాళ్ళ పక్క మేము ఉంటాం. ఎట్టి పరిస్థితులు ఎవరినైతే గతంలో సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వర్కర్లుగా ఎవరైతే చేస్తున్నారో సీనియర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా తొలగించడం జరిగింది. తక్షణం వాళ్ళకి ముందు ఉపాధి కల్పించండి. ఇంకా సాలపోయినప్పుడు ఎవరైతే ఈ ఆర్ కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళు తీసుకోండి. అంతే తప్ప ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి ఇక్కడ జిల్లా పనిచేస్తే ఇక్కడ చేతగాళ్ళు ఎవరు లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోకల్గా వాళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చిన తర్వాత చాలామంది ఈరోజు ఉద్యోగాలు చేసి డిగ్రీలు చేసి ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించడానికి స్టీల్ ప్లాంట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి, ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా ఉపాధి ఉంటుంది, మా జీవితాలు బాగుంటాయని చెప్పేసి చాలామంది లోకల్గా ఉన్న చాలామంది ఈరోజు ఆశిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరికీ ఉపాధి కల్పించిన తర్వాతే ఇంకా జనం సాలకపోతే ఇతర రాష్ట్రాలను తెచ్చుకొని వేసుకోండి తప్ప ఎట్టి పరిస్థితులు వేసుకుంటే మేము ప్రతిఘటిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు అదే చెప్పారు, మేము కూడా అదే చెప్తున్నాం. ప్రజలు తమ భద్రతలో వారే బాధ్యత తీసుకోవాలని న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ కామేశ్వరరావు అన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెదగంట్యాడ ఫైర్ స్టేషన్ కూడలలో న్యూపోర్ట్ లాండ్ ఆర్డర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తున్నామని, హెల్మెట్ ధరించిన వారిని అభినందించి ధరించిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యూపోర్ట్ లాండ్ ఆర్డర్ పోలీసులు, ఎస్ఐ, కానిస్టేబుల్స్, ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం సిటీ నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 1 గంట విజిబుల్ పోలీసింగ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే పెదగంట్యాడ ఫైర్ స్టేషన్ జంక్షన్ లో ఈరోజు విజిబుల్ పోలీసింగ్ జరుగుతుంది. ప్రజలకి భద్రతాపరమైన అవగాహన, వాహనాలు హెల్మెట్లు ఎవరైతే సోదకుల హెల్మెట్ల యొక్క అవగాహన కల్పిస్తూ ప్రజలు ఎటువంటి మోసాలు గురి కాకుండా ఉండడానికి ప్రజలకి అవగాహన కల్పిస్తూ ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యతలో విజిబుల్ పోలీసింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు, డ్రగ్స్ కి బానిస కాకుండా యువతకు ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఎక్కడైతే కళాశాలలు ఉన్నాయో వారికి ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా యువత ఈ మధ్యకాలంలో చెడు వ్యసనాలకు ఎక్కువ బానిస అవుతున్నారు. బానిస కాకుండా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండేటందుకు మా తరపున మేము ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. గాజువాక నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచన మేరకు నియమించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు నూతన అధ్యక్షులను తమిరి శివప్రసాద్ రెడ్డి, దొడ్డి సత్యారావులను అభినందించారు. ఈ సందర్భంగా శివప్రసాదరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీనివాస్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ, భారతీయ జనతా పార్టీలో కానీ 3 అధ్యక్షులు కూడా బీసీ వాళ్ళు ఉండటం ఒక గొప్ప గర్వకారణం బీసీలకు. అలాగే ఈ రోజున అందులో 2 కూడా మన విశాఖపట్నం వాసులు, మన గాజువాక ముద్దుబిడ్డ పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో బీసీకి చెందిన వ్యక్తి, అలాగే మాధవ్ గారు కూడా చలపతి గారు అబ్బాయి, వారు కూడా నిన్న వీళ్ళ 3 స్టేజ్ మీద చూస్తే మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నకి ఆధారం. ముందుగా గాజువాక్కి జెండా ఊపినటువంటి మా మిత్రుడు అంగకృష్ణ గారు, అగ్నికోట క్షత్రియ డైరెక్టర్, వారు ప్రారంభోత్సవం చేశారు. తర్వాత బీసీ మహిళ నిరంతరం కష్టపడినటువంటి స్వర్ణపూడి రాంబాయి గారికి అగ్రికల్చర్ డెవలప్మెంట్లో వారికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. ఏదైనా ఒక దళపతి ఎవరైనా ఒక టీంని నడిపించాలంటే ఉదయాన్నే మా అందరిని కూడా అలర్ట్ చేసి, అలాగే నగరాల కమ్యూనిటీ నుండి రాష్ట్రం పార్లమెంటరీ అధ్యక్షుడైనటువంటి కాస్త మాట తడబడుతుంది. మా పెద్దలు గౌరవనీయులు గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు ప్రసాద్ శ్రీనివాసరావు గారికి, అలాగే ఇక్కడ స్టేట్ డైరెక్టర్ గారు విజయ్ కుమార్ గారు, స్టేట్ డైరెక్టర్ కృష్ణ గారికి, అలాగే బీసీ ఇప్పుడు పాత్రికేయులకి, పాత్రికేయ మిత్రులకు, వీడియో మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారం. పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నాకు బీసీ గాజువాక నియోజకవర్గంలో బీసీ కమిటీలో సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా బీసీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవ పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే
తోటి బీసీ నాయకులు అందరూ కూడా నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతని నాకున్న పరిజ్ఞానంతో నాకున్న పరిధిలో నేను పనిచేసి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా 2029 ఎలక్షన్లో గెలవాలనే పట్టుదలతో గెలిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు బాగుండదు. ఇదే ఈ రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, మన గౌరవ పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు ఈ రోజు నుంచి పనిచేస్తేనే 2029లో ఎలక్షన్లో మనం జెండా ఎగరేయాలి. ఉమ్మడి ప్రభుత్వం తీసుకొచ్చుకోవాలంటే ప్రతి ఒక్కరు ప్రతిష్ఠగా పనిచేయాలి. ఏదైతే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అన్న దాంట్లో మన గాజువాక్ ఇంతవరకు కూడా వచ్చిన ప్రోటోకాల్స్ అన్నీ కూడా బీసీ సోదరులందరికీ వచ్చి ఉన్నాయి. అలానే బీసీ ప్రభుత్వం అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరు ఏమన్నా సరే దీనికి ఎప్పుడు కూడా కృతజ్ఞతనే ఉంటాను. ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తాను. 35వ వార్డు పెరికి వీధిలో ఓజీ జనసేన బాయ్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని స్థానిక ప్రజలకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. జోరు వానలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసుల సహకారంతో 5,000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అల్లీపురం నీలం రాజశేఖర రెడ్డి భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా అడుగులు వేస్తుందని, దానికి నిదర్శనమే 10 వైద్య కళాశాలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తుందని తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మేము అధికారంలోకి రాగానే 107, 108ని రద్దు చేసి వైద్య కళాశాలలో 100% కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు చేస్తామని, పేద వైద్య విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఇప్పుడు 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఖండించారు. నాగరాజు, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి. ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో రాగానే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తాం, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతికి కృషి చేస్తాం, ఈ దేశంలో పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు, దానికి మేమే హామీ అని చెప్పేసి గతంలో లేనిపోని హామీలు ఇచ్చేది కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చాక ఎవరైతే గత ప్రభుత్వం పేద వైద్య విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డాక్టర్లు అవ్వాలనుకున్నారో వాళ్ళ కళలు నెరవేరాలని చెప్పేసి గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలల్లో 10 మెడికల్ కళాశాలని పీపీపీ పేరుతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఈరోజు పూర్తిగా ప్రైవేట్ పని చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఏదైతే గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలను నిర్మించినప్పటికీ జీవో నెంబర్ 107, 108 తీసుకొచ్చి ఆ రోజు కేటగిరీలు విభజించి కొన్ని సీట్లు అమ్ముకుంటా ఉందని చెప్పేసి గతంలో ఆరోపించినటువంటి లోకేష్ గారు మేము అధికారుల దగ్గర జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి పూర్తి స్థాయిలో 100% కన్వీనర్ కోటాల్లో మేము అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభిస్తాము, వైద్య విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పిన నారా లోకేష్ గారు పూర్తిగా 10 మెడికల్ కళాశాలని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడాన్ని ఏ విధంగా మీరు తల్లిదండ్రులు విద్యార్థుల పక్షాన్ని ఉన్నారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ చూడుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగే గతంలో ప్రైవేట్ పీజీ విద్యార్థుల శాపంగా మనం జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పేసి యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారు. అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి శాశ్వత భవనాలు కేటాయిస్తాం, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి 53 రూపాయలు మెనూ సరిపోవడం లేదు, మేము పెంచుతామని చెప్పేసి అనేక సార్లు మనకి హామీ ఇవ్వడం జరిగింది. తీరా అధికారంలో వచ్చాక పూర్తిగా విద్యా వ్యవస్థను పక్కన పెట్టి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వహణ చేసే విధంగా వీళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సింది కేవలం ప్రైవేట్ కార్పొరేట్ దేశం నారాయణ చైతన్య భాష్యం లాంటి విద్యా వ్యవస్థలకి వీడు
ఊరికం చేస్తా ఉన్నారు తప్ప పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా మీరు ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటే ఎవరైతే డిగ్రీ చదివిన విద్యార్థులు PhD రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పడక వాళ్ళ సర్టిఫికేట్ కళాశాలలో ఉండి బయట ఉపాధి కోల్పోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఏ కళాశాలలో చూసినా సరే విద్యార్థులకు సర్టిఫికేట్ సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ దాదాపు 600 కోట్ల పైబడి పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నది. ఈరోజు చూసిన మొన్నే ప్రభుత్వ కాకుండా ప్రైవేట్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో మా పెండింగ్లో ఉన్నటువంటి 600 కోట్లు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తేనే మేము మంచిగా విద్యార్థులకి విద్యాభ్యాసం చెప్పడం అవుతుంది, మేము ఆ కళాశాల ముందు నడిపించుకోవడం అవుతుందని చెప్పేసి మనం ప్రయత్నం చేయడం జరిగింది. 600 కోట్లు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే వాళ్ళు మన రేపు రాబోయే 20 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ బంద్ కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా మనకు కనిపించేటట్టు లేదు. కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ గారు స్పందించి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 600 కోట్ల PhD రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పక్కన విడుదల చేయాలి, PG విద్యార్థులు శాపంగా మారినటువంటి జీవో నంబర్ 77 రద్దు చేయాలి. ఏదైతే మన క్యాబినెట్లో మీరు నిర్ణయం తీసుకున్న 10 మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచన ఉపసంహరించుకొని 17 మెడికల్ కళాశాలని పూర్తి స్థాయిలో కట్టలు ఎప్పుడు జరిగే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 14న విశాఖ రైల్వే మైదానంలో జరుగుతున్న సారథ్యం ముగింపు బహిరంగ సభ. ముఖ్య అతిథిగా పాల్గొంటున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగే పార్టీ భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. విశాఖ ఉక్కులో స్థానికులను కాదని స్థానికేతరులను కాంట్రాక్టు పనుల్లో పెట్టుకుంటే ఉపేక్షించాం వెల్లడించిన టీడీపీ నేతలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ KNR న్యూస్.